హైదరాబాద్కు చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. నందినగర్ నివాసానికి చేరుకున్నారు ఆయన. రేపు తెలంగాణ భవన్లో కీలక సమావేశం జరగబోతోంది. దానికి సంబంధించిన ఆ లేటెస్ట్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్. 3 రోజుల పాటు హైదరాబాద్లోనే కేసీఆర్ ఉండబోతున్నారు. రేపు భేటీ తర్వాత హెల్త్ చెకప్ కోసం వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎల్లుండి యశోద హాస్పిటల్కి వెళ్ళబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి. కొద్ది గంటల క్రితం ఇటు నందినగర్కి చేరుకున్నారు ఆయన. నందినగర్కి చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు అలాగే ఆయన కుటుంబ సభ్యులు ఆయన సన్నిహితులు ఆయనకి స్వాగతం పలికిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. రేపు పార్టీ నేతలతో కీలకమైన భేటీ జరగబోతోంది. మరి ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం వాటర్కి సంబంధించి ఇటు కృష్ణా గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతోంది అన్యాయం. ఈ నేపథ్యంలోనే అంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎటువంటి దోపిడీ జరుగుతోంది, ఈ దోపిడీని అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందనేది ఇటు బీఆర్ఎస్ వాదన.